హాయ్, నా పేరు డాక్టర్ సౌజన్య అండి, గైనకాలజిస్ట్ ఎట్ శ్రావణి హాస్పిటల్ కేబిహెచ్బి బ్రాంచ్. ఈ మంత్ మనం ఓవేరియన్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో అసలు ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఏంటో, అసలు ఓవేరియన్ సిస్ట్లు అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఓవేరియన్ సిస్ట్ అనేవి వెరీ కామన్గా మనం చూస్తాము. మీ స్కాన్లో ఒకవేళ ఓవేరియన్ సిస్ట్ ఉంది లేదా ఓవేరియన్ గడ్డలు ఉన్నాయంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి సిస్ట్ ఆన్ ద ఓవరీ ఈజ్ నాట్ క్యాన్సరస్. ఏ రకమైన ఓవేరియన్ ట్యూమర్ అనేది మీరు స్కాన్ ద్వారా కపుల్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ద్వారా మీ డాక్టర్ అనేది మీకు చెప్తారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓవేరియన్ సిస్ట్లు వచ్చేసి ఫంక్షనల్ సిస్ట్లు ఉంటాయి. ఈ 6 to 8 వీక్స్లో దానంతకు అయ్యే రిగ్రెస్ అవుతాయి. ఈ సిస్ట్లకి మనం ఏమీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సర్టెన్ టైమ్స్ మీరు కామన్గా వినేది ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లేదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మీకు పీసీఓడి అని లేకపోతే పీసీఓఎస్ అనే కండిషన్ కూడా మీరు ఓవరీ మీద మల్టిపుల్ సిస్ట్ లాగా చూస్తారు. దీనికి కూడా లిటిల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లేకపోతే లిటిల్ మెడిసిన్స్ అవసరం పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఓవేరియన్ సిస్ట్లు అనేవి ఉంటాయి. ఇవన్నీ కాకుండా బినైన్ నాన్ క్యాన్సరస్ ఓవేరియన్ సిస్ట్లు కూడా తరచూ మనం చూస్తాము. దీనికి ఐదర్ అబ్జర్వేషన్లో పెట్టుకుంటాము లేదా అవసరమైతే చిన్న సర్జికల్ కరెక్షన్తో దీని ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. ఈ కాకుండా ప్రీ మ్యాలిగ్నెంట్ ఇంకా మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సర్ ఓవేరియన్ సిస్ట్లు అనేవి కొంచెం మనం ఫాలోఅప్ తరచున పెట్టుకుంటాం లేదా అర్జెంట్గా సర్జరీ అవసరం కూడా పడవచ్చు. ఈ ఏ రకమైన సిస్ట్ అనేది తెలుసుకోవడానికి మీ డాక్టర్ని గైనకాలజిస్ట్ని కలిసి సరైన టెస్ట్లు సరైన ట్రీట్మెంట్ రైట్ టైం తీసుకుంటాం వల్ల అడ్వాన్స్ స్టేజెస్లోకి వెళ్ళే ముందే మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోగలుగుతాము. అన్ఫార్చునేట్గా ఓవేరియన్ క్యాన్సర్స్ అనేవి అడ్వాన్స్ స్టేజ్లో అనేది సిమ్టమ్స్ బయటపడతాయి. ఎర్లీ స్టేజ్లో జస్ట్ ఫుల్నెస్ ఆఫ్ ద అబ్డామిన్ కానీ తరచూ యూరిన్ వెళ్తాం లేదా మోషన్కి వెళ్తాం అప్పుడు ప్రాబ్లం ఉండటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఇగ్నోర్ చేస్తాము. సో యాజ్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ మీ, చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా వెళ్ళి ట్రీట్మెంట్ అనేది రైట్ టైం తీసుకుంటే వీ కెన్ బీ సేఫ్. Stay safe and take care. Thank you.